నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏఐను ఉపయోగించి స్వయంగా సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలను గుర్తు తెలియని వ్యక్తి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని, స్థానిక ఎన్నికల్లో టికెట్లు, బీఫామ్లు ఇచ్చేందుకు విజయవాడ రమ్మని ఆ వ్యక్తి బురిడి కొట్టించాడు. నిజమే అని నమ్మి బెజవాడ వచ్చి హోటల్లో దిగిన తరువాత మోసపోయామని వారికి ఆలస్యంగా అర్థమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో టీడీపీ నేతల పేర్లతో బురిడి కొట్టిస్తున్నారు. గత నెల 30న తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తిపల్లికి చెందిన కొందరు టీడీపీ నేతలకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను మాజీ మంత్రి దేవినేని ఉమా పిఏనని పరిచయం చేసుకున్నాడు. సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. కొద్దిసేపటికే ఉమామహేశ్వరరావులా వీడియో కాల్ చేసి మాట్లాడారు. తొలుత యోగక్షేమాలు అడిగారు. ఆ తరువాత తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాల్సి ఉందని, పార్టీ కార్యకర్తల పిల్లల చదువుల నిమిత్తం సహాయం చేయాలని వారికి సూచించాడు. మీరే చొరవ చూపించి సాయం చేస్తే బాగుంటుందని కొన్ని ఫోన్ నెంబర్లు పెట్టి వారికి ఫోన్పే ద్వారా నగదు పంపాలని సూచించాడు. వారు నిజమే అని నమ్మి 3 నంబర్లకు 35,000 చెల్లించారు. ఆ స్క్రీన్ షాట్లను తిరిగి ఆ వ్యక్తికి పంపించారు. అలాగే తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని, పార్టీ బీఫామ్ ఇప్పిస్తానని ఆ వ్యక్తి టీడీపీ నేతలకు ఈ నెల 7వ తేదీన మళ్లీ దేవినేని ఉమా పేరుతో వీడియో కాల్ చేశాడు. అంతటితో ఆగకుండా మీతో చంద్రబాబు కూడా మాట్లాడతారని నమ్మించాడు. కొద్దిసేపటికి ఓ వీడియో కాల్ వచ్చింది. అందులో సీఎం చంద్రబాబును పోలినట్లుగా ఉన్న వ్యక్తి మాట్లాడాడు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేద్దామని, అందరూ కష్టపడి పనిచేయాలని సూచించాడు. నిజంగా సీఎం చంద్రబాబు మాట్లాడారని సత్తుపల్లి టీడీపీ నేతలు నమ్మారు. తరువాత అమరావతి వస్తే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తానని వారితో దేవినేని ఉమాలానే వీడియో కాల్ మాట్లాడారు. దీంతో సత్తుపల్లికి చెందిన 18 మంది టీడీపీ నాయకులు విజయవాడకు వచ్చారు. ఇక విజయవాడ బందర్ రోడ్లోని ఓ హోటల్లో దిగమని సలహా కూడా ఇచ్చాడు. అంతేకాకుండా ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ పార్టీకి చెందిన నేతలు వస్తున్నారని, వారికి కావలసిన భోజన సదుపాయాలు చూడాలని, తానే బిల్లు చెల్లిస్తానని చెప్పాడు. హోటల్ వారు కూడా నిజమే అని నమ్మారు. సత్తుపల్లి నుంచి టీడీపీ నేతలు 18 మంది విజయవాడ చేరుకుని ఆ హోటల్లో దిగారు. అందరూ భోజనాలు చేశారు. ఇక బిల్లు 26,000 అయింది. దేవినేని ఉమా కోసం సాయంత్రం వరకు ఎదురు చూశారు.